స్వామి వారిని దర్శనం చేసుకోవడానికి. ఫ్రీ దర్శనం మాత్రం అస్సలు వెళ్ళదు. ఎవరైనా స్వాములు రావాలంటే కష్టమే. ఒక్క 20 మినిట్స్ టైం ఉందంటే మీరైతే ఈ వీడియో తప్పకుండా చూడండి, చాలా బాగుంటుంది. మేమైతే శబరిమలకి వెళ్ళేటప్పుడు మా 2 రోజుల జర్నీలో ఎలా జరిగిందో మీకైతే ఈ వీడియోలో చూపిస్తా. ఇంకా మన జర్నీలో గూగుల్ మ్యాప్ వల్ల చాలా ఇబ్బందులు పడ్డాము, అలాగే కొన్ని టెంపుల్స్ దగ్గర కూడా. వాటన్ని కవర్ చేస్తూ ఈ వీడియో అయితే చేశాను, ఎక్కడ మిస్ అవ్వద్దు. స్టార్టింగ్ లో చెప్పినట్టు మీకు టైం ఉంటేనే ఈ వీడియో చూడండి, ఎందుకంటే ఈ వీడియో 2 రోజుల జర్నీ మొత్తం అయితే క్యాప్చర్ చేసి ఈ వీడియో లాగా పెట్టాను. ఇంకా మన మెయిన్ వీడియోలోకి వెళ్తే మన ఇరుముడి ప్రాసెస్ ఎలా జరిగిందో చూద్దాం రండి. సో చూసారు కదా, నా ఇరుముడి ప్రాసెస్ అయితే అలా జరిగిందనమాట. ఇంకా మనం అయితే ఇరుముడి కట్టుకొని నేరుగా కడప నుంచి రాజంపేటకి అయితే వచ్చాము. మేము అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి అనమాట. మేము యాక్చువల్ గా ఒక 8 లోపల ఇక్కడ ఉండాలనుకున్నాము, కానీ టైం చూస్తే 10 అలా అవుతుంది. మా వల్ల ఇక్కడ ఇరుముడి కట్టుకునే స్వాములకి అయితే లేట్ అయిపోయింది. ఇంకా వాళ్ళ ఇరుముడి ఎలా కట్టుకుంటున్నారో చూద్దాం రండి. ఇదే అనమాట అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే. ఇక్కడ ఈ టెంపుల్ అయితే కింద ఇరుముడి అయితే కడుతున్నారు, కింద చూద్దాం. ఫస్ట్ టైం వస్తాను ఈ టెంపుల్కి. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇంకా మన స్వాములు ఇరుములు అయితే కట్టుకోవడం స్టార్ట్ చేశారు, పోదాం. స్టార్ట్ అయింది, కొంచెం ముందలకైతే వచ్చేసాము. కానీ ఏంటంటే మనము అప్పుడు పట్టా పురుకోసులు అయితే తీసుకోలేదన్నమాట. ఇంక ఇప్పుడు మన వాళ్ళు అయితే మధ్యలో తీసేసుకొని మన స్వాములు ఇంకా పట్టా పురుకోసులు అన్నీ అయితే వేసేస్తున్నారు. ఈరోజు మనకు తెలుసు కదా, ఆల్రెడీ చెప్పిన. ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి కాణిపాకం, నెక్స్ట్ సెకండ్ డెస్టినేషన్ వచ్చేసి భవానీ. మధ్యలో ఒక సిఎన్జి ఫ్యూయల్ స్టాప్. దీనికైతే సిఎన్జి ఫ్యూయల్ 2 ఉంటాయి అన్నమాట. ఇంకా మన స్వాములంతా రెడీగా ఉన్నారు. కాణిపాకం పోయేదలికి 1:30, 2 అవ్వచ్చు. అక్కడికి వెళ్ళాక దర్శనం అయిపోయి ఇంకా మన వాళ్ళు తినేసి డైరెక్ట్ భవానీకి అయితే వెళ్ళిపోతాం. సరే మరి. కాణిపాకంకి అయితే వచ్చేసాము. ఇంక ఇప్పుడు మన స్వాములు అయితే అందరు మొత్తం ఈ స్వామి అందరు స్వాములు నిద్రపోయినారు అనమాట. నేను మా హరిసాన్ తప్ప అందరు నిద్రపోయినారు, ఫుల్ స్లీప్ వేసినారు. ఇంకా అందరు స్నానాలు చేయాలి. ఇదో మెయిన్, ఇదో ఈ స్వామి అందరు మొత్తం అందరు స్నానాలు చేయాలి ఇప్పుడు. స్వాములు అందరు మొత్తం ఇదో నేను మా హరిసాన్ తప్ప అందరు నిద్రపోయినారు. ఇప్పుడు స్నానాలు చేసేసి ఇంకా దర్శనానికి అయితే పోవాలా. దా స్వామి ఇంకా రాండి. సరే మరి. కాణిపాకం గణపతి దర్శనం అయితే అయిపోయింది, కానీ ఫోన్లు అయితే లోపలికి తీసుకొని పోవద్దు, ఎందుకంటే బయట లాకర్ లోనే పెట్టాల్సి వస్తుంది. దాని బదులు కారులో గానీ బస్సులో గానీ పెట్టేసేయండి. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే, ఇక్కడ నిత్యం అన్నదానం అయితే జరుగుతూ ఉంటుంది. మన స్వాములు ఎవరైనా వస్తారంటే భిక్షకి అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇంకా నేను కూడా అక్కడే భిక్ష చేసుకొని నెక్స్ట్ ప్లేస్ కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు మన డెస్టినేషన్ వచ్చి నెక్స్ట్ భవానీ. 315 కిలోమీటర్లు అయితే ఉంది ఇక్కడ కాణిపాకం టెంపుల్ నుంచి. భవానికి వెళ్ళే దారిలో టైం వచ్చేసి ఎంత అవుతుంది స్వామి? టైం 6:30 అలా అవుతుంది కదా. 6:30 అయింది. స్వాములందరూ స్నానాలు చేయడానికి అయితే ఒక టెంపుల్ దగ్గర అయితే ఆగాము. వాళ్ళైతే వాటర్ అయితే ఇస్తానన్నారు అనమాట మనకి. ఇంకా స్నానం చేసుకొని పూజ అయితే చేసుకోవాలి. ఇంకా మనం భవానీ దగ్గరికి వెళ్ళాలంటే ఇంకా 190 కిలోమీటర్లు అలా ఉంది. ఇంకా నైట్ టెంపుల్ దగ్గరికి రీచ్ అవ్వడం అంటే కష్టమే. 10కి టెంపుల్ క్లోజ్ అవుతుంది. ఇంకా 10 వెళ్ళాల్సిందే టెంపుల్కి. సో ఇంకా వెళ్ళి స్నానాలు చేసేసుకొని పూజ చేసేసుకుందాం. స్వామి శరణమయ్యప్ప. ఇంకా మన స్వాములందరూ స్నానానికి రెడీ అవుతున్నారు. ఇవన్నీ మన
ఇరుముళ్ళు అనమాట. సో ఫైనల్లీ ఫ్రెష్ అప్ అయిపోయి అందరం ఫ్రెష్ అప్ అయితే అయిపోయి ఇరుముళ్ళకి పూజ, పటానికి పూజ అయితే పూర్తి చేసుకున్నాము. మనం ఎక్కడ ఆగినామో ఒకసారి చూపిస్తారండి. ఇది ఒక ఊర్లో గుడి దగ్గర అయితే ఆగాము. చాలా బాగుంది అంతా. ఇంకా స్వాములందరూ స్నానాలు చేసి బొట్లు పెట్టేసుకొని ఫుల్గా రెడీ అయినాము. మొత్తానికి రెడీ అయిపోయి పూజ కూడా అయిపోయి ఇరుముడికి పూజ, మన పట్టానికి పూజ అంతా అయిపోయింది. ఇంకా పూజ అయిపోయిన తర్వాత భిక్ష చేద్దామని ఎక్కడైనా చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా నాన్ వెజ్ హోటల్సే కనిపిస్తున్నాయి. ఇంకా అలా చూస్తూ ఉండగా మనకైతే ఒక సన్నిధానం కనిపించింది. కానీ ఇక్కడ స్వాములు ఏంటంటే నైట్ కూడా అన్నమే తింటారంట. కానీ మా స్వాములు టిఫనే కావాలని ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేసాము. వాళ్ళు అన్నం చేసుకున్నారంట స్వామి. స్వామి శరణమయ్యప్ప. వెజ్ హోటల్స్ గురించి మేము పూజ అయిపోయినప్పటి నుంచి వెతికి అసలు ఇప్పుడు టైం వచ్చేసి 8:30 పైన అవుతుంది. దాదాపు 1:30 గంట వెతికినాము. ఎన్ని హోటల్స్ స్వామి? మా 10-15 హోటల్ అయితే వెతికినాము. ఫైనల్ ఈ రోజు మనకి ఇప్పుడైతే ప్యూర్ వెజ్ అయితే దొరికింది అనమాట. మన హరి స్వామి చెప్తాను టేస్ట్. కాదు డ్రైవర్ ప్యూర్ వెజ్ బాగుంది హరి స్వామి. మర్చిపోయినా ఈ హోటల్లో డ్రైవర్ కి ఫ్రీ అంట అందుకే ఫస్ట్ చూడండి మా హరిసాంకే పెడతాను. ఫస్ట్ ఎవ్వరు పెట్టలా చూడు. ఫస్ట్ మా హరిసాంకే చూడు. మాకు అందరికి ఎవరు పెట్టలా. ఫస్ట్ డ్రైవర్ కి ఫ్రీ అని మన హరిసాంకి అయితే పెట్టినారు. స్వామి శరణం స్వామి. నాకు టిఫిన్ దగ్గర ఆగినాం కదా, టిఫిన్ అయితే భయంకరంగా ఉండింది టేస్ట్. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నాకు మన హరిసాంకి ఫ్రీ అని చెప్పినాం కదా, కానీ స్వామి ఫ్రీ ఇచ్చినారా? ఫ్రీ అయితే లేదు స్వామి డ్రైవర్కి. ఫస్ట్లో ఫ్రీ ఇస్తా అని చెప్పినారు. లాస్ట్కి వచ్చి జనాలు తక్కువ ఉన్నారు, బిల్లు చేయలేదు మీరు అని ఇవ్వలేదు. మేము 500 బిల్లు చేసినాం స్వామి. టేస్ట్ మాత్రం బలి ఉంది స్వామి. టిఫిన్ అల్లం చట్నీ అయితే చాలా బాగుంది. అల్లం చట్నీ మా స్వాములు ఈ స్వామి నేను కూడా అనుకో స్వామి మొత్తం అల్లం చట్నీ మొత్తం లేపేసిన స్వామి. ఒక డబ్బా ఉన్నింది ఆడ, మొత్తం లేపేసినాము. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మాత్రం బాగుంది స్వామి. సూపర్ ఉన్నింది టిఫిన్, బాగుంది అయితే. ఇంకా అలా టిఫిన్ చిక్కదో అనుకున్నాము. ఫైనల్ టిఫిన్ కూడా చిక్కింది, టేస్ట్ కూడా బాగుంది. ఇంకా నెక్స్ట్ వెళ్తున్నాము. ఇంకా 120 ఎంతో 130 కిలోమీటర్స్ ఫర్ భవానీ. ఇంకా భవానీకి వెళ్ళాక కలుసుకుందాము, సరేనా? ఇంకా కాసేపు జర్నీ చేసిన తర్వాత నైట్ భవానీకి 1 కల్లా రీచ్ అయ్యాము. ఇంకా ఫుల్గా టైర్డ్ అయిపోవడంతో పడుకున్నాము. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచేసి పూజ అయితే చేస్తున్నాము. స్వామి శరణమయ్యప్ప. రాత్రి మనం వచ్చేదానికి 12-1 అలా అయింది స్వామి. నైట్ వచ్చాం కదా, ఇంకా ఇక్కడైతే కార్ పార్కింగ్ లో పెట్టుకున్నాము. మేము వచ్చినప్పుడు అయితే మా కార్ ఒక్కటే ఉంది. ఇప్పుడు చూడొచ్చు ఎన్ని బస్సులు అంటే లైన్ మొత్తం. ఇక్కడికి వస్తే భవానీలు అయితే చాలా ఇబ్బంది పడతారు స్వామి. ఏంటంటే వాష్రూమ్స్ కి చాలా ఇబ్బంది పడతారు స్వామి. పొద్దున్నే అయితే మేము ఫస్ట్ ఈ కార్ ఒకటి ఉండింది కదా, మేము ఏమనుకున్నాము పొద్దున్నే ఈజీగా వాష్రూమ్స్కి వెళ్ళిపోవచ్చు అనుకున్నాం. మార్నింగ్ చూస్తే మొత్తం ఫుల్ అయిపోయింది. ఇంకా ఫుల్ అయిపోవడంతో ఈ వాష్రూమ్స్ కి చాలా ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు అయింది మనకు పూజ అంతా అయిపోయేదానికి ఈ టైం అయింది. ఇంకా ఈ రోజు దర్శనానికి అయితే వెళ్ళిపోవాలి. ఇంకా మనం ఈ రోజు అనుకున్న ప్లానింగ్ ఏంటంటే, ఈ రోజు ఫస్ట్ ఇప్పుడు దర్శనానికి వెళ్ళిపోయి దర్శనం నుంచి బయటకు వచ్చినామంటే ఇంకా భిక్ష చేసుకొని ఇంకా నెక్స్ట్ పళని నుంచి సాయంత్రం ఆదియోగిలో లైట్ షో ఉంటుంది, అది చూసుకొని రేపు పొద్దునకి ఎరిమేలి. మనకి ఈ రోజు వచ్చేసి భవానీ, పళని, నెక్స్ట్ కోయంబత్తూర్లో ఈషా ఫౌండేషన్ అంటే ఆదియోగి స్టాచ్యూ. ఇవి మన ప్లానింగ్స్. సరే ఇంకా మన స్వాములంతా సర్దుతున్నారు అనమాట. దర్శనానికి పోదాము. సరే రైట్. ఫోన్ అలా ఉంటుందో లేదో చూడలేము, ట్రై చేస్తా ఫోన్ ఎత్తుకోవడానికి. వెయిట్ అండ్ సీ. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. భవానికి అయితే వెళ్తున్నాం స్వామి. నిన్నంతా జర్నీ చేసి మా వాళ్ళు ఫుల్ టైర్డ్ అయిపోయినారు. నువ్వేం సార్ పడుకున్నావు? పడుకున్నాం లేదు స్వామి. ఏం పడుకున్నాము? 12 గంటలకు వచ్చి రోడ్లో పడుకున్నాం స్వామి. అయితే బాగా నిద్ర వచ్చి పద్దెన ఏంటంటే చెప్పేది, వాష్రూమ్స్ కి చాలా ఇబ్బంది పడతారు. ఇక్కడ వాష్రూమ్స్ ఉంటాయి. ఏ స్వామి ఎంత స్వామి వాష్రూమ్ మనిషికి 20 రూపాయలు స్వామి. 20 రూపాయలు 30 రూపాయలు పెయిడ్ వాష్రూమ్స్ అయితే ఈజీ పోవచ్చు. స్వామి శరణమయ్యప్ప. పోదాం. ఫుల్ ఉన్నారు స్వామి రష్. పొద్దున్నే నైట్ అంతా ఇక్కడ స్టే చేసి వచ్చిన వాళ్ళంతా ఫుల్ ఉన్నారు.
ఇప్పుడు మనము 50 రూపీస్ లైన్ లో అయితే వెళ్తున్నాము. నార్మల్ గా ఆ ఫ్రీ లైన్ లో చూస్తే ఎంత మంది జనం ఉన్నారంటే ఇప్పుడే దర్శనం కాదు, మళ్ళీ నెక్స్ట్ మనం పళ్ళని ఆదియోగికి అయితే పోవాలి. సో అందుకే 50 రూపీస్ లైన్ లోకి వచ్చినాము. ఖాళీగానే ఉంది 50 రూపీస్. ఎంతసేపు పడుతుందో ఏమో, ఒక గంట పడుతుంది స్వామి, ఒక గంట పడచ్చేమో దర్శనము. సరే దర్శనం అయిపోయినాక కలుద్దాం. ఇట్లా దర్శనం నుంచి బయటకు వచ్చినప్పటిని ఇక్కడ ప్రసాదాలు ఏ స్వామి పులిహోర స్వీట్ పొంగల్ 2020. ఇంకా మన భవానీ టెంపుల్లో ఫస్ట్ శివయ్యని అయితే దర్శించుకున్నాము. ఇంకా శివయ్యని దర్శించుకున్న తర్వాత భవానీ అమ్మవారిని కూడా దర్శించుకొని బయటకైతే వచ్చాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడ ఒక చిన్న షాపింగ్ కాడ అయినాము. షార్ట్ 100 రూపాయలు అంట. రేపు ఎడన్నా పనికి వస్తుందేమో అని తీసుకున్నాం. బ్లాక్ షార్ట్ 100 రూపీస్. ఇక్కడ మనం పార్కింగ్ ఏరియాలో ఇక్కడ షార్ట్స్ ఇది అమ్ముతాడు అన్న స్వామి, అంకుల్ స్వామి అయితే 100 రూపాయలు అంట షార్ట్స్. పర్లేదు బాగుంటాయి. ఆంటీ స్వామి ప్రమోషన్ చేయమని చెప్పింది, ఫ్రీ ప్రమోషన్. నవ్వుతాను స్వామి చెప్పింది కాబట్టి చెప్తానా. 100 రూపీస్ తీసుకున్నా, చూద్దాం రేపు పనికి వస్తుంది శబరిమలలో అని తీసుకున్నా. భవానీలో దర్శనం అయిపోయింది కదా, చూశారు కదా, షార్ట్ కూడా తీసుకున్నా. ఇంకోటి ఏంటంటే భవానీలో దర్శనానికి వెళ్ళే వాళ్ళు మాక్సిమం 50 రూపాయలు కానీ 100 రూపాయలు తీసుకునేదానికి ట్రై చేయండి. జనాలు అయితే ఎక్కువ ఉన్నారు కొంతమంది, అది కూడా పొద్దున్నే టైంలో కాబట్టి స్వాములే ఉన్నారు అందరూ. ఇప్పుడు మన డెస్టినేషన్ నెక్స్ట్ వచ్చి పళనికి అయితే బయలుదేరుతాం. అందరు స్వాములు అయితే రెడీగా ఉన్నారు కూర్చొని. ఇప్పుడైతే మధ్యలో వెళ్ళేటప్పుడు భిక్ష అయితే చేయాలా. సరే మరి. స్వామి శరణమయ్యప్ప. భవానీ కాడి నుంచి ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసాం స్వామి? 20. ఆ భవానీ నుంచి 50 కిలోమీటర్లు వచ్చినాము. ఇంకొక 60 కిలోమీటర్లు ఉంది పళనికి. మధ్యలో టిఫిన్ కోసము నానా అవస్థలు అయితే పడుతున్నాము. నిజంగా తమిళనాడు సైడ్ మాత్రం చాలా దారుణం ఉంది స్వామి. ఎక్కడ చూసినా నాన్ వెజ్. ఇంకా ప్రెసెంట్ ఒక హోటల్ దగ్గర అయితే ఆగినాము. ఇక్కడ పర్లేదు, వెజ్ ఉందంట, కానీ రేట్లు మాత్రం భయంకరంగా ఉన్నాయి. స్వాములు రావాలంటే కష్టమే. అందుకే చెప్పుకున్నాం పూరి, ఇడ్లీ, దోశ అయితే చెప్పుకున్నాము. షేరింగ్ చెప్పుకున్నాము. ఫస్ట్ టేస్ట్ ఎలా ఉంటుందని షేరింగ్ చెప్పుకున్నాము. టేస్ట్ అయితే పర్లేదు, యావరేజ్. నిన్నటి మాది అయితే లేదనుకోవచ్చు. పెద్ద హోటల్ అయినా కూడా టేస్ట్ కొంచెం యావరేజ్గా ఉంది. లాస్ట్ కోన్ అయితే అడ్జస్ట్ చేసుకుంటానా. ఇంకా మన డెస్టినేషన్కి వచ్చి ఇంకొక 60 కిలోమీటర్స్ ఉంటే పళనికి చేరుతాము, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. అక్కడికి వెళ్ళాక మిగతా అయితే మాట్లాడుకుందాం. ఇంకా కార్ అయితే స్టార్ట్ చేస్తాను. మధ్యలో ఏమన్నా ఉంటే ఎక్కడైనా అయితే చూపిస్తాం మరి. ఇంకా మనకు మధ్యలో మన ఏపీలు కానొచ్చిన బాగా చాలా సేపు తర్వాత సాములు వచ్చారు. గంటలేదు, 2 రోజుల తర్వాత అనుకో, 1 రోజు తర్వాత. ఇందా సాములు ఒకటి చాలా. ఎంత చాలు అయితే ఒకటి చాలు. మన కడపలే అంట స్వాములు కూడా. స్వామి మాది కడపే స్వామి. మాది ఒంటిమీట దగ్గర. మాది అది స్వాములు. ఏం స్వామి వీళ్ళు కూడా పళ్ళనే వస్తున్నారు మన సామాన్లు. అవునా? రానిలే స్వామి, ఈయనే చేసుకుంటాను. ఆయనకి చేయకుండా పని ఈయన డైరెక్ట్. స్వామి మధ్యలో చిప్స్ అన్నారు. చిప్స్ రేట్ ఎక్కువ తెలికే మన స్వాములు వద్దన్నారు. కంకిలు అయితే తీసుకుంటున్నారు అనమాట. మధ్యలో మన కడప స్వాములు కూడా కలిశారు. కాసేపు అట్లా మాట్లాడి అట్లా జర్నీ అయితే సాగుతుంది. ఇప్పుడు మధ్యాహ్నం కల్లా పళనికి అయితే రీచ్ అయిపోతాము. స్వామి ఇప్పుడైతే మనం పళనికి వచ్చాము. స్వాములంతా నడుచుకుంటూ వెళ్తాను కదా, ఇక్కడైతే వెహికల్ పెట్టేయాలన్నమాట. ప్రెసెంట్ మనం వచ్చేసి ఇప్పుడు రోప్వే ద్వారా వెళ్తున్నాము. ఇంకా అక్కడికైతే రోప్వే దానికి వెళ్ళడానికి పర్మిషన్ లేదనమాట. ఇంకా ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళి రోప్వే అయితే ఎక్కాలా. చూద్దాం. రోప్వే అయితే 50 రూపీస్ అంట. అక్కడికి వెళ్ళాక చూద్దాం రండి. వెహికల్ అయితే అక్కడే పార్క్ చేసేయాలన్నమాట ముందుగానే. స్టెప్స్ అమ్మటి వెళ్దాం అనుకున్నా కానీ ఇప్పుడు రోప్వే ట్రై చేయాలని చూస్తున్నాం. ఇంకా మా స్వాములంతా రెడీగా ఉన్నారు, ఎక్సైట్మెంట్ తో ఉన్నారు స్వాములు. రోప్వే ఎలా ఉంటుందో చూద్దాం రండి. ఆమె శరణమయ్యప్ప. ఫ్రీ బస్సెస్ కూడా ఉన్నాయి. ఫ్రీ బస్సా? ఫ్రీ బస్ అక్కడి నుంచి ఇక్కడ దాకా నడుచుకునే దానికి ఫ్రీ బస్ కూడా ఉంది. మేము తెలియక నడుచుకుంటూ వచ్చినాము. ఫ్రీ బస్సెస్ అయితే ఉంది. స్వామి పళని దర్శనం అయితే అయిపోయింది స్వామి.
కానీ ఎందుకులే, ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచి. చూడు ఈ స్వామి రియాక్షన్ చూసి తెలిసిపోతుంటది మీకు. ఎవ్వరికి తెలియదు స్వామి పళనీళ్ళు ఎట్లా పోవాలా ఏందని ఒక ఐడియా కూడా లేదు. ఫస్ట్ టైం వస్తున్నాం కాబట్టి ఫస్ట్ రోపే అస్సలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే అనౌన్స్మెంట్స్, తెలుగు అనౌన్స్మెంట్ లేదు, ఒక ఇంగ్లీష్ అనౌన్స్మెంట్ లేదు, మొత్తం తమిళే. మళ్ళీ ఇంకోటి వచ్చేసి మనకు ఇప్పుడు దర్శనానికి పోయినాం కదా, ఫస్ట్ రోప్వే ట్రై చేసినాం. ఎంతమంది జనం తెలుసా, ఇంకా అక్కడ వెళ్ళలేకపోయినాం. సరే అట్లా కాదని ట్రైన్స్ ట్రై చేసినాం, అక్కడ కుదరలేదు. చాలా మంది జనాలు ఉన్నారు, అస్సలు కుదరలేదు. ఇంకా ఇవన్నీ కాదులేని మళ్ళీ నడుచుకుంటా పోయి మళ్ళీ స్టెప్స్ అయితే ఎక్కేసి ఫైనల్లీ దర్శనం అయితే అయింది. కానీ కాకపోతే కొంచెం ఇబ్బంది అయితే పడినాము. మీరైతే అట్లా ఇబ్బంది పడద్దు. రోప్వే ట్రైన్ ఎక్కాలంటే పొద్దున్నే వచ్చేసి ట్రై చేయండి. మాత్రం భయంకరంగా ఉన్నారు, ఈసారి మాత్రం ట్రై చేయలేక నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ట్రై చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు మనం వచ్చేసి ఆదియోగికి అయితే వెళ్తాము. అండ్ ముఖ్యమైనది ఇంకోటి చెప్పడం ఏంటంటే, పళని స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఫ్రీ దర్శనం మాత్రం అస్సలు వెళ్ళదు. ఎక్కడైనా తమిళనాడులో ఏ టెంపుల్ వెళ్ళినా కూడా మాక్సిమం 50 రూపీస్ది కానీ 100 రూపీస్ కానీ తీసుకొని వెళ్ళండి. దర్శనం మాత్రం ఫ్రీ దర్శనం అయితే పోవద్దు. మేమైతే ఎంత సామానుకు మనం పోయి 10 రూపాయలు అంట, 10 రూపాయల దర్శనం అయితే తీసుకొని భిన్న అయిపోయింది దర్శనం అయితే. సో అదనమాట ఈరోజు మొత్తానికి. స్వామి శరణమయ్యప్ప. మధ్యలో ఒక ఫ్యూయల్ స్టాప్ స్వామి ఆదియోగి గడికి వెళ్ళేటప్పుడు. ఈ ఫ్యూయల్ స్టాప్ ఏమో కానీ ఈ సిఎన్జి బండికి ఏంది స్వామి, ప్రతి ఒక్కరు దిగాలి స్వామి. సిఎన్జి పట్టాలంటే ప్రతి ఒక్కరు దిగాల్సింది. దిగకంటే అసలు సిఎన్జి పట్టనే పట్టరంట. ఇప్పటికి ఎన్నిసార్లు దిగినాము, దిగి 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 మా ప్రాణాలు పోతానే. అయినా మన మంచిగా కదా, చూద్దాం. ఎప్పుడైతే ఆదియోగాకి ఎప్పుడెప్పుడు పోతామో చాలా చాలా బాగుంటుంది అక్కడ. లైట్ షో మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు, వెళ్దాం. అంటే ఇలానే ఉంటుంది. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. గూగుల్ మ్యాప్ యాడికో తీసుకొని వచ్చింది స్వామి. ఇది ఇంకా కన్స్ట్రక్షన్ లోనే ఉంది హైవే, ఇక్కడ నుంచి తీసుకొని వచ్చింది. ఇంకో దారి అయితే మాకు తెలియడం లేదు, ఫస్ట్ టైం చూస్తున్నాము. ఇక్కడ ఏమైందంటే మేము పళని నుంచి ఆదియోగికి అయితే వెళ్తున్నాము. ఇంకా మేము వెళ్ళే హైవే అయితే మధ్యలో క్లోజ్ చేసేసారు. ఇంకా సడన్ గా ఏం చేయాలో తెలియక మేమైతే సర్వీస్ రోడ్డు తీసుకున్నాం. ఫస్ట్ మేము ఒక్కరమే తప్పుదారిలో వచ్చాము అనుకున్నాము, కానీ మాతో పాటు బ్యాక్ సైడ్ అయితే చాలా వెహికల్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా మనలాగే గూగుల్ మ్యాప్ పెట్టుకొని వచ్చినట్లున్నారు. స్వామి శరణమయ్యప్ప. పెద్ద స్టంట్లే చేస్తాను స్వామి. మా కారు ఓ పక్క స్టంట్, ఓ పక్క ఈ కారు, 2 స్టంట్స్ మీద స్టంట్స్. అసలు గూగుల్ మ్యాప్ నమ్మితే ఫస్ట్ టైం ఇట్లా జరుగుతుందని. ఇదే మా కారు వెనకాల ఇంకో కారు చూస్తున్నారా, మా కారు వెనకాల ఇంకో కారు. చూద్దాం వస్తుంది. లెఫ్ట్ చూసుకో. ఇంకా మెయిన్ టాస్క్ ఏంటంటే మేము అటు సైడ్ కి వెళ్ళాలంటే ఈ 2 పిల్లర్ల మధ్యలోంచే వెళ్ళాలి. ఇంకా ఆ పిల్లర్ల మధ్యలో గ్యాప్ వచ్చేసి మన కారు పట్టేమైనా ఉంది. అందరికి ఒకటే డౌట్ అన్నమాట, స్పేస్ కూడా ఎక్కువ లేదు, మన కారు పడుతుందా లేదా అని. అందులో 7 సీటర్స్ కార్ కదా, కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎలాగలో కొంచెం రిస్క్ చేసి కార్ అయితే కొంచెం ముందలే తీసుకొని పోయాడు. కానీ జస్ట్ మిస్ లో మనకైతే పోల్ అయితే తగిలేదన్నమాట. పెద్ద స్క్రాచెస్ నుంచి తప్పించుకున్నాము. నార్మల్ గా ఈ గ్యాప్ లో అయితే కార్ దూరుతుంది, కానీ ముందలున్న స్పేస్ అయితే అంత బాగలేదన్నమాట. కింద ఒక గుంత ఉంది, ఆ గుంతలో కానీ మన కార్ ఇరకపోయిందంటే ఇంకా అసలు బయటికే రాదు. సో ఇంకేం రిస్క్ చేయకుండా మా కార్ అయితే వెనకాలకి తీసుకొని వెళ్తున్నాము. ఇంకేదైనా రూట్ చూసుకోవడమే. ఇంక ఈ గూగుల్ మ్యాప్ మీద నమ్మకం పెట్టుకోకుండా ఇంకా పల్లెటూరులో అమ్మటి వెళ్ళి మళ్ళీ హైవే అయితే టచ్ అయినాము. ఇంక ఇప్పుడైతే స్పీడ్ గా వెళ్తున్నాము, ఎందుకంటే మనకి 7 PM కల్లా అక్కడైతే లైట్ షో ఉంటుంది. ఇంకా మేము ఈషాకి రీచ్ అయ్యేదలికే 6:55 అలా అవుతుంది అన్నమాట. ఇంకా కార్ పార్క్ చేసి నేరుగా అక్కడికైతే వెళ్ళిపోయాము. In all its profundity and magnificence, where one half of him is woman. ఇది ఒక్క లైట్ షో చూడడానికే కదా మనం అన్ని స్టంట్లు పడి వచ్చింది. ఫైనల్లీ మేమైతే లైట్ షో చూసాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇక్కడితో నా 2 days జర్నీ అయితే అయిపోయింది అనమాట. ఇంకా నెక్స్ట్ డే మనం ఎరిమిలి నుంచి పంబాకి అయితే వెళ్ళాము. అవన్నీ నెక్స్ట్ పార్ట్లు అయితే చూపిస్తాను. వెయిట్ ఫర్ పార్ట్ 2.